ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 2026 ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో E20 పెట్రోల్ మాత్రమే దొరుకుతుందని అంటున్నారు. అసలు ఏంటి E20 పెట్రోల్ అంటే? ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో చాలా పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. E20 పెట్రోల్ అనే దాన్ని ప్రవేశపెడుతున్నారు. E20 పెట్రోల్ తప్ప వేరే పెట్రోల్ దొరకకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది 100% అమలు అవుతే కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు. అసలు E20 అంటే ఏమిటి ముందు మనకు తెలుసు. ఇథైల్ ఆల్కహాల్ అంటే మామూలు పెట్రోల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. పెట్రోల్ మండిపోగానే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. పెట్రోల్ మండితే కానీ మన కారు ముందుకు పోదు. కారు ముందుకు పోవాలంటే పెట్రోల్ మండాలి, ఎవాపరేట్ కావాలి, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ రావాలి. ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా వాతావరణంలో కలిసిపోతుంది. అంటే మన వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మళ్ళీ అదే గాలి మనం పీల్చాల్సిన పరిస్థితి. మనం ఆక్సిజన్ పీల్చాలి, కానీ కార్బన్ డైఆక్సైడ్ పీలిస్తే రోగాలన్నీ తొందరగా వచ్చేస్తాయి. 100 ఏళ్ళకి పోసిన వాడు 50 ఏళ్ళకి పోతాడు. ఇప్పుడు మన దేశం అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉండేటువంటి పెట్రోలే ఉంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ పెట్రోల్లో ఇథైల్ ఆల్కహాల్ని మిక్స్ చేసి దాన్ని పెట్రోల్ కింద వాడుకున్నట్టయితే దీనిలో 2-3 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి, అంత మేరకు కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది. రెండోది, పర్యావరణం రక్షించబడుతుంది. మూడోది, ఇప్పుడు ఇతర దేశాల నుంచి మనం పెట్రోల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. 20% పెట్రోల్ మనం దాదాపుగా తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే E20 అనేది ఇథైల్ ఆల్కహాల్ ముందు ఏం చేశారంటే 2000 ఇయర్ లోపల స్టార్ట్ చేశారు. మిక్స్ చేసి చూడడం మొదలుపెట్టారు. పెట్రోల్తో 1.5% ముందు కలిపి చూశారు. అప్పుడు ఈ 1.5 అని పేరు పెట్టారు. ఇథైల్ ఆల్కహాల్ 1.5% ఉంటుంది. మిగతాదంతా 98.5% పెట్రోలే ఉంటుంది, మామూలు పెట్రోలే ఉంటుంది. తర్వాత 2002లో ఏం చేశారు, దాన్ని పర్సెంటేజ్ పెంచుకుంటూ వచ్చారు. 2% చేశారు. అప్పుడు E2 అన్నారు. తర్వాత E10 చేశారు, 10% పెంచారు. తర్వాత ఇప్పుడు 20% పెంచారు. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అంటే 20% ఇథైల్ ఆల్కహాల్ దాంట్లో కలిపినప్పటికీ పెట్రోల్ మండటంలో తేడా రావడం లేదు, వెహికల్స్ నడవడంలో తేడా రావడం లేదు. మరి అంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు అన్ని లాభాలే కదా, మరి ఇంకా ఇబ్బంది ఏముంది అని అనుకుంటే దీంట్లో ఒక సమస్య కూడా ఉంది. ఇప్పుడున్నటువంటి పెట్రోల్ బళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ పెట్రోల్ బళ్ళు E20 పెట్రోల్ పోసినట్టయితే ఇంజన్ పూర్తిగా పర్ఫెక్ట్గా పనిచేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకటి, మైలేజ్ తక్కువ వస్తుంది. 3-4% మైలేజ్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి, ప్రమాదం ఉంది. రెండోది, ఇంజన్ తొందరగా చెడిపోయే ప్రమాదం. 2024లో మాత్రమే ఏం చేసిందంటే E20 పెట్రోల్కు అనుగుణమైనటువంటి మార్పులు చేర్పులు మీ ఇంజన్లో చేయండి అని ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది. దానివల్ల 2024 తర్వాత కొనుక్కున్న వెహికల్స్ అన్ని కూడా 24 నుంచి కొన్న వెహికల్స్ మీద E20 మీకు ప్రత్యేకంగా మెన్షన్ చేయబడి ఉంటుంది. లేకపోతే దాని యొక్క మాన్యువల్లోనైనా రాసి ఉంటుంది. 2023 దాకా ఉన్నటువంటి వెహికల్స్ లోపల ఆ పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ఏప్రిల్ 1కి సంసిద్ధంగా చేయాలనుకుంటే ముందర మెకానిక్ను కన్సల్ట్ చేసి E20 పెట్రోల్ పోసుకోవడానికి వీలుగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏమిటంటే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని ఇంజన్లు అక్కడక్కడ. E20 పెట్రోల్ ఎప్పుడైతే పోస్తారో వేడి ఎక్కువ, ఆ వేడి ఎక్కువ రావడం వల్ల ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని కూడా కరిగిపోయే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ ఐటమ్స్ కరిగిపోతే మరి ఇంజన్ పనిచేయదు కదా, దెబ్బతినే అవకాశం ఉంది, పని చేయకుండా పోయే అవకాశం ఉంది, సడన్గా ఆగిపోయే ప్రమాదం ఉంది, లేక ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, రకరకాల సమస్యలు. ఈ సమస్యలన్నింటినీ ఇచ్చే విధంగా ముందుగానే ప్రిపేర్ అయ్యి తప్పనిసరిగా దీనికి అనుగుణంగా మెకానిక్స్ను కన్సల్ట్ చేసి పెట్రోల్ బళ్లలో E20 పోసినట్టయితే పెట్రోల్ పోసినట్టయితే ఏం మార్పు చేయాలి, ఆ ప్లాస్టిక్ సామాన్ల బదులుగా వేరే యూజ్ చేయడం కానీ లేక దానికి తగ్గట్టుగా అనుకూలంగా తయారు చేయడం కానీ చేయకపోయినట్టయితే ఒకటి, పెట్రోల్ మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. రెండోది, ఇంజిన్ చెడిపోయే అవకాశం ఉంది. మూడోది, దాంట్లో ఉండేటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. నాలుగోది, అసలు బండే పనికి రాకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయి. సార్, మరి ఏప్రిల్ 1 నుంచి ఇది అమలు చేస్తామంటున్నారు. మరి అమలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఇప్పటిదాకా అయితే ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని ఖచ్చితంగా అనుకుంటుంది. అంటే దీనివల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా, ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ 20% తగ్గినా కూడా, అంటే ఒక లీటర్ పెట్రోల్లో 20% తగ్గిందంటే 20% మేరకు మొత్తం దోషంలో ఉండే లక్షలాది కోట్లాది బండ్లు మొత్తానికి సంబంధించిన పెట్రోల్ టోటల్ తీసుకుంటే కొన్ని లక్షల లీటర్లు ప్రతిరోజు కూడా వాడకంలో ఉంటాయి. కాబట్టి అంత మేరకు మనకు కార్బన్ డైఆక్సైడ్ పర్యావరణంలో కలిసే అవకాశం లేకుండా పర్యావరణం బాగా ఉండే అవకాశం ఉంది. మనకు దాన్ని పీల్చాల్సిన అవసరం లేకుండా తగ్గిపోతుంది. అంటే మనం కాస్త ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. రెండవది, ఇథైల్ ఆల్కహాల్ కలపడం వల్ల రేటు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయనేది కూడా పరిశీలన చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇథైల్ ఆల్కహాల్ చీప్లో దొరుకుతుంది, మన దేశంలో తయారవుతుంది. అన్ని
చెరకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఇలాంటి వాటిలో చాలా ఇట్లోంచి ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది. సో ఇథైల్ ఆల్కహాల్ మనకు సులభంగా దొరుకుతుంది కాబట్టి, చాలా భారీ మొత్తంలో దొరుకుతుంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించడం వల్ల 20% దాదాపుగా మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ మనం పెట్రోల్ తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. పెట్రోల్ ఎప్పుడైతే మనకు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గిపోతుందో అంత మేరకు మనకు విదేశీ మార్గ ద్రవ్యం మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అంత లాభాన్ని మనం ఆర్జించే అవకాశం ఉంది. E20 సక్సెస్ అయిన తర్వాత దాన్ని పెంచుకుంటూ పోయే అవకాశం ఉంది. E20 నుంచి E30 నుంచి E40 అట్లా మనం ఎథైల్ ఆల్కహాల్ పెంచుకుంటూ పోయి పెట్రోల్ మరీ తగ్గించుకుంటూ ఈ బార్గెన్ పెంచుకోవచ్చు. ఈ లాభాలన్నీ ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. 100% జియో రిలీజ్ చేసి ఖచ్చితంగా April 1 నాడు మొత్తం మిగతా పెట్రోల్ అంతా ఆపేసి పెట్రోల్ స్టార్ట్ చేయండి అని ఇంతవరకు గట్టి నిర్ణయం తీసుకోలేదు. కానీ మంత్రివర్గంలో దీని గురించి పూర్తి డిస్కషన్ జరిగాయి. చట్ట రూపంలో తొందరలోనే ఇది వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది 100% అమలు చేయకపోయినా ప్రారంభమైతే April 1 నుంచి స్టార్ట్ చేస్తారు. అతి త్వరలోనే దానికి 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చేసి మొత్తం మీద స్ట్రిక్ట్గా చేసి అప్పటి నుంచి అయినా దీన్ని పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడి బళ్ళు వీలైతే మెకానికల్తో మాట్లాడి E20 వచ్చినట్టయితే ఎంత టైం పడుతుంది మనం చేయడానికి, మెకానికల్ మార్పుల కోసం ఎంత టైం పడుతుంది, ఒకేసారి 100 బండ్లు వచ్చినా వాళ్ళు కూడా చేయలేరు కదా. కాబట్టి దానికి కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయి ఉంటాం చాలా మంచిదనే ఉద్దేశంతో దీన్ని మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇటు పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది, ధర విషయంలో కూడా కొంచెం తగ్గుదల ఉంటుంది అనుకో. దిగుమతులు తగ్గిపోతాయి, అంత మేరకు విదేశీ మార్గద్రవ్యం మిగులుతుంది, కోటాను కోట్లు మిగులుతాయి. 20% పెట్రోల్ తగ్గిందంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు మనకు మిగులుతాయో చెప్పడానికి వీల్లేదు. అంత పెద్ద అమౌంట్ భారీ ఎత్తున ఉంటుంది. లక్షలాది బండ్లు రోజు ఉపయోగిస్తాయి కదా, అందువల్ల అంత మేరకు మనకు మిగిలే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.